అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి జూలియా వర్వారో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత ప్రవర్తన, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను విధుల నుండి తాత్కాలికంగా తొలగించారు. డిహెచ్ఎస్లో ఉగ్రవాద నిరోధక విభాగానికి డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వర్వారో తన విలాసవంతమైన జీవన శైలి కోసం షుగర్ డాడీ వెబ్సైట్ల ద్వారా సంపన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నారని ఆమె మాజీ ప్రియుడు రాబర్ట్ బి ఆరోపించారు. 3 నెలల్లో అతని నుండి సుమారు $40,000 విలువైన విదేశీ పర్యటనలు, ఖరీదైన ఆభరణాలు, బహుమతులు పొందినట్లు డిహెచ్ఎస్ ఇన్స్పెక్టర్ జనరల్కు అతడు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభమైంది. ఆమె ప్రవర్తన దేశ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని కోణంలో అధికారులు విచారిస్తున్నారు. కాగా వర్వారో ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. తన మాజీ ప్రియుడు కక్షతోనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అది కేవలం ఒక ప్రైవేటు ప్రేమ సంబంధం మాత్రమేనని అన్నారు. 29 ఏళ్ల వర్వారో గతంలో సెయింట్ జాన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, ఫెమాలో అనలిస్టుగా పనిచేశారు.